వెల్కమ్ టు స్పోకెన్ ఇంగ్లీష్ విత్ రావ్. ఈ లెసన్లో మనము 10 కన్ఫ్యూజింగ్ వర్డ్ పేర్స్ ఇన్ ఇంగ్లీష్ అంటే గందరగోళం కలిగించే జంట పదాల గురించి తెలుసుకుందాం. స్పీక్ వర్సెస్ టాక్. స్పీక్ ఎప్పుడు వాడాలి, టాక్ ఎప్పుడు వాడాలి. ఛాన్స్ వర్సెస్ ఆపర్చునిటీ. ఛాన్స్ ఏ సందర్భంలో వాడాలి, ఆపర్చునిటీ ఏ సందర్భంలో వాడాలి అనే విషయాలు తెలుసుకుందాం. మనం నేర్చుకోబోయే 10 కన్ఫ్యూజింగ్ వర్డ్ పేర్స్ ఏంటంటే, మొదటిది స్పీక్ వర్సెస్ టాక్, ఛాన్స్ వర్సెస్ ఆపర్చునిటీ, సే వర్సెస్ టెల్, లిజన్ వర్సెస్ హియర్, జాబ్ వర్సెస్ వర్క్, హౌస్ వర్సెస్ హోమ్, లుక్ వర్సెస్ సీ, బిగ్ వర్సెస్ లార్జ్, ఫన్ వర్సెస్ ఫన్నీ, గ్రో వర్సెస్ రైజ్. స్పీక్ అంటే మాట్లాడడం, ఇది ఫార్మల్. టాక్ అంటే కూడా మాట్లాడడమే, ఇది క్యాజువల్. అంటే స్పీక్ అనేది తక్కువగా ఉపయోగించే, తక్కువ మంది మాట్లాడే సందర్భాల్లో వాడతాం. అంటే ఫార్మల్ అన్నమాట. ఆఫీసుల్లోని, సమావేశంలోని వాడతాం. టాక్ అనేది క్యాబిన్స్లో, స్నేహితులతో మరియు మన ఇంట్లో మాట్లాడే సందర్భంలో వాడతాం. అంటే క్యాజువల్గా వాడతాం అన్నమాట. ఇప్పుడు కొన్ని ఉదాహరణలు చూద్దాం. ప్లీజ్ స్పీక్ స్లోలీ. దయచేసి నెమ్మదిగా మాట్లాడండి. హీ విల్ స్పీక్ ఎట్ ది ఈవెంట్ టుమారో. రేపటి ఈవెంట్లో ఆయన ప్రసంగిస్తారు. ఇంకా టాక్ విషయానికి వస్తే ఒక ఎగ్జాంపుల్, లెట్ us టాక్ లేటర్. తర్వాత మాట్లాడుదాం. ఐ నీడ్ టు టాక్ టు యూ. నీతో మాట్లాడాలి అంటే మన ఫ్రెండ్తో కానీ, మన సిస్టర్తో కానీ ఎవరితోనో మాట్లాడినప్పుడు ఇలాగనమాట. ఐ నీడ్ టు టాక్ టు యూ. నీతో మాట్లాడాలి. ఐ కెన్ స్పీక్ 3 లాంగ్వేజెస్. నేను 3 భాషలు మాట్లాడగలను. డోంట్ స్పీక్ వైల్ ఈటింగ్. తినేటప్పుడు మాట్లాడకండి. దే టాక్డ్ ఫర్ అవర్స్. వారు గంటల తరబడి మాట్లాడారు. హీ లైక్స్ టు టాక్ ఎ లాట్. అతనికి ఎక్కువగా మాట్లాడడం ఇష్టం. ఇప్పుడు మరో 4 ఉదాహరణలు చూద్దాం. షీ స్పోక్ టు ది మేనేజర్ అబౌట్ ది ప్రాబ్లం. ఆమె సమస్య గురించి మేనేజర్తో మాట్లాడింది. హీ వాజ్ ఆస్క్డ్ టు స్పీక్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఆయనను వాతావరణ మార్పుల గురించి మాట్లాడమన్నారు. వీ వర్ టాకింగ్ అబౌట్ మూవీస్. మేము సినిమాల గురించి మాట్లాడుతున్నాం. కెన్ ఐ టాక్ టు ది డాక్టర్ నౌ. ఇప్పుడు డాక్టర్తో మాట్లాడవచ్చా? ఇప్పుడు ఛాన్స్ వర్సెస్ ఆపర్చునిటీ గురించి తెలుసుకుందాం. ఛాన్స్ అంటే అవకాశం, ఆపర్చునిటీ అంటే మంచి అవకాశం. ఛాన్స్ అనేది యాదృచ్ఛికం లేదా ప్రమాదవశాత్తు వచ్చిన అవకాశం. ఆపర్చునిటీ అనేది ముందుగా ప్లాన్ చేసుకున్న మన అభివృద్ధికి ఉపయోగపడే అవకాశం. కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఐ గాట్ ఎ ఛాన్స్ టు మీట్ హిమ్. ఆయన్ను కలవడానికి నాకు అవకాశం వచ్చింది. ఇట్స్ ఏ రేర్ ఛాన్స్ టు సీ ఏ టైగర్. పులిని చూడడం అరుదైన అవకాశం. ఆపర్చునిటీలో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. దిస్ జాబ్ ఈజ్ ఏ గ్రేట్ ఆపర్చునిటీ. ఈ ఉద్యోగం గొప్ప అవకాశం. ఐ డోంట్ వాంట్ టు మిస్ ది ఆపర్చునిటీ. ఈ అవకాశాన్ని కోల్పోవడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు మరికొన్ని ఉదాహరణలు చూద్దాం.
డిడ్ యూ గెట్ ఎ ఛాన్స్ టు రీడ్ ఇట్? నీవు దీన్ని చదివే అవకాశం పొందావా? హీ మిస్డ్ హిస్ ఛాన్స్ టు విన్. అతను గెలిచే అవకాశాన్ని కోల్పోయాడు. షీ హ్యాడ్ ఎ ఛాన్స్ ఎన్కౌంటర్ విత్ ఏ సెలబ్రిటీ. ఆమెకు సెలబ్రిటీని యాదృచ్ఛికంగా కలవడానికి అవకాశం వచ్చింది. అంటే సడన్గా అవకాశం వచ్చింది. టేక్ ఏ ఛాన్స్ అండ్ ట్రై. ఓ ప్రయత్నం చెయ్యి. ఇప్పుడు ఆపర్చునిటీలో కొన్ని ఉదాహరణలు. షీ గాట్ ఎన్ ఆపర్చునిటీ టు స్టడీ అబ్రాడ్. ఆమెకు విదేశాల్లో చదివే అవకాశం వచ్చింది. ఇట్స్ ఏ గోల్డెన్ ఆపర్చునిటీ. ఇది బంగారు అవకాశం. హీ గ్రాబ్డ్ ది ఆపర్చునిటీ విత్ బోత్ హ్యాండ్స్. అతను ఆ అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకున్నాడు. సే అంటే చెప్పడం. సే అంటే పదాలపై దృష్టి పెడుతుంది, అనగా ఏమన్నాడో చెప్పడం. అదే టెల్ అనుకోండి, ఒక వ్యక్తికి చెప్పడం, ప్రత్యేకంగా తెలియజేయడం, ఎవరికైనా ప్రత్యేకంగా తెలియజేయడం. ఎగ్జాంపుల్స్ సేలో కొన్ని. హీ సెడ్ హీ వాజ్ టైర్డ్. అతను అలసిపోయానని చెప్పాడు. రెండవది, షీ సెడ్ ఇట్స్ గోయింగ్ టు రైన్. ఆమె వర్షం పడుతోందని చెప్పింది. డోంట్ సే ఎనీథింగ్ రూడ్. అసభ్యంగా ఏమీ అనకండి. వాట్ డిడ్ యూ సే టు హిమ్? అతనికి నీవు ఏమి చెప్పావు? ఇప్పుడు టెల్లో కొన్ని ఉదాహరణలు. హీ టోల్డ్ మీ ఏ సీక్రెట్. అతను నాకు ఒక రహస్యాన్ని చెప్పాడు. ప్లీజ్ టెల్ హర్ టు కమ్ ఇన్. దయచేసి ఆమెని లోపలికి రమ్మని చెప్పండి. ఐ టోల్డ్ దెమ్ అబౌట్ ది ప్లాన్. నేను వాళ్ళకి ప్లాన్ గురించి చెప్పాను. కెన్ యూ టెల్ మీ ది ట్రూత్? నువ్వు నాకు నిజం చెప్పగలవా? మరికొన్ని ఉదాహరణలు. సేలోని మరికొన్ని ఉదాహరణలు. ఐ హర్డ్ హిమ్ సే యువర్ నేమ్. నేను అతనికి నీ పేరు చెప్పడం విన్నాను. షీ డిడింట్ సే గుడ్ బై. ఆమె గుడ్ బై చెప్పలేదు. టెల్లో కొన్ని ఉదాహరణలు. షీ టోల్డ్ ఏ ఫన్నీ స్టోరీ. ఆమె ఒక హాస్య కథను చెప్పింది. డోంట్ టెల్ లైస్. అబద్ధాలు చెప్పకండి. హియర్ అంటే వినడం. లిజన్ అంటే కూడా వినడం. హియర్ అంటే సహజంగా వినడం జరుగుతుంది. లిజన్ అంటే మనస్ఫూర్తిగా వినడం, ఫోకస్ చేయడం. హియర్ నుంచి కొన్ని ఉదాహరణలు. ఐ కెన్ హియర్ మ్యూజిక్ ఫ్రమ్ ది నెక్స్ట్ రూమ్. పక్క గదిలోంచి సంగీతం వినిపిస్తుంది. పక్క గదిలోంచి నాకు సంగీతం వినిపిస్తుంది. డిడ్ యూ హియర్ ద టాయ్స్? ఆ శబ్దం వినిపించిందా? షీ హర్డ్ సమ్మన్ కాలింగ్ హర్ నేమ్. ఎవరో ఆమె పేరు పిలుస్తున్నారని ఆమె విన్నది. లిజన్ నుంచి కొన్ని ఉదాహరణలు. ప్లీజ్ లిజన్ కేర్ఫుల్లీ. దయచేసి శ్రద్ధగా వినండి. ఐ ఆల్వేస్ లిజన్ టు మ్యూజిక్ వైల్ వర్కింగ్. నేను పనిచేస్తున్నప్పుడు ఎప్పుడూ మ్యూజిక్ వింటాను, సంగీతం వింటాను. హియర్ నుంచి మరికొన్ని ఉదాహరణలు. ఐ హర్డ్ ది న్యూస్ ఆన్ ది రేడియో. నేను ఆ వార్తను రేడియోలో విన్నాను. హీ సడన్లీ హర్డ్ ఎ నాక్ ఆన్ ది డోర్. అకస్మాత్తుగా అతనికి తలుపు శబ్దం వినిపించింది. వీ హర్డ్ థండర్ లాస్ట్ నైట్. నిన్న రాత్రి మేఘగర్జన విన్నాము, అంటే వినిపించింది. లిజన్ నుంచి మరో 3 ఉదాహరణలు. షీ నెవర్ లిజన్స్ టు అడ్వైస్. ఆమె ఎప్పుడూ సలహాలు వినదు. లిజన్ సమ్వన్ ఈజ్ అట్ ది డోర్. విను, ఎవరో తలుపు దగ్గర ఉన్నారు. దే ఆర్ లిజనింగ్ టు లెక్చర్. వారు ఒక ఉపన్యాసం వింటున్నారు. జాబ్ అంటే ఉద్యోగం, ఒక స్థిరమైన ఉద్యోగ స్థానం. వర్క్
అంటే పని, ఏదైనా పని, శ్రమ. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. హీ గాట్ ఏ జాబ్ ఇన్ ఏ సాఫ్ట్వేర్ కంపెనీ. అతనికి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. మై జాబ్ ఈజ్ టు హ్యాండిల్ కస్టమర్ సర్వీస్. నా పని కస్టమర్ సేవను నిర్వహించడం. షీఈ్ లుకింగ్ ఫర్ ఎ న్యూ జాబ్. ఆమె కొత్త ఉద్యోగం కోసం వెతుకుతోంది. వర్క్ మీద కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ వర్క్ టు డూ టుడే. నాకు ఈవేళ చాలా పని ఉంది. షీ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ది ప్రాజెక్ట్. ఆమె ప్రాజెక్ట్ మీద పని చేయడం మొదలుపెట్టింది. హార్డ్ వర్క్ లీడ్స్ టు సక్సెస్. కష్టపడి పని చేయడం విజయానికి దారితీస్తుంది. హీ లాస్ట్ హిజ్ జాబ్ లాస్ట్ మంత్. అతను గత నెలలో ఉద్యోగం కోల్పోయాడు. వాట్స్ యువర్ జాబ్ టైటిల్? నీ ఉద్యోగం పేరేమిటి? దిస్ ఈజ్ ఎ పార్ట్ టైమ్ జాబ్. అది పార్ట్ టైం ఉద్యోగము. హీ ఆల్వేస్ డస్ హిజ్ వర్క్ సిన్సియర్లీ. అతను ఎప్పుడూ తన పనిని నిజాయితీగా చేస్తాడు. ఐ కుడెంట్ ఫినిష్ ది వర్క్ ఆన్ టైమ్. నేను పనిని సమయానికి పూర్తి చేయలేకపోయాను. దిస్ మెషిన్ డజంట్ వర్క్ ప్రాపర్లీ. ఈ యంత్రం సరిగా పనిచేయ. హౌస్ అంటే భవనం. హోమ్ అంటే ఇల్లు, మన కుటుంబం నివసించే భవనం. హౌస్ మీద కొన్ని ఎగ్జాంపుల్స్. దే బిల్ట్ ఎ న్యూ హౌస్ ఇన్ ది సిటీ. వారు నగరంలో కొత్త ఇల్లు కట్టారు. దట్ హౌస్ హ్యాస్ 3 bedrooms. ఆ ఇంటికి 3 బెడ్రూమ్లు ఉన్నాయి. వీఆర్ ప్లానింగ్ టు బై ఎ హౌస్ నెక్స్ట్ ఇయర్. వచ్చే ఏడాది మేము ఒక ఇల్లు కొనుగోలు చేయాలనుకుంటున్నాము. హోమ్ మీద కొన్ని ఎగ్జాంపుల్స్. ఐ ఫీల్ హ్యాపీ వెన్ ఐఎమ్ ఎట్ హోమ్. నేను ఇంట్లో ఉన్నప్పుడు సంతోషంగా ఉంటాను. ఆఫ్టర్ వర్క్ ఐ జస్ట్ వాంట్ టు గో టు హోమ్. పని తర్వాత నేను ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను. హౌస్ మీద మరో 3 ఉదాహరణలు. ది హౌస్ ఈజ్ పెయింటెడ్ వైట్. ఆ ఇంటికి తెల్లని పెయింట్ వేశారు. దేర్స్ ఎ బిగ్ గార్డెన్ బిహైండ్ ది హౌస్. ఇల్లు వెనక ఒక పెద్ద తోట ఉంది. దిస్ హౌస్ ఈజ్ వెరీ ఓల్డ్ బట్ స్ట్రాంగ్. ఈ ఇల్లు చాలా పాతది కానీ బలంగా ఉంది. హోమ్ మీద మరో 3 ఎగ్జాంపుల్స్. హోమ్ ఈజ్ వేర్ ది హార్ట్ ఈజ్. మన ఇల్లు అంటే మన మనసున్న చోటు. షీ మేడ్ దిస్ ప్లేస్ ఫీల్ లైక్ హోమ్. ఆమె ఈ స్థలాన్ని ఇంటిలా మార్చింది. హీ లివ్స్ ఫార్ ఫ్రమ్ హోమ్ ఫర్ హిస్ స్టడీస్. చదువుల కోసం అతను తన ఇంటి నుండి దూరంగా ఉంటున్నాడు. సీ అంటే చూడడం. లుక్ అంటే ఉద్దేశపూర్వకంగా చూడడం. ఐ కెన్ సీ ది మౌంటైన్స్ ఫ్రమ్ మై విండో. నా కిటికీ నుండి కొండలు కనిపిస్తున్నాయి. డిడ్ యూ సీ దట్ బర్డ్ ఫ్లై బై? ఆ పక్షి ఎగురుతూ వెళ్ళడం చూసారా? ఐ సా హిమ్ అట్ ది మాల్ ఎస్టర్డే. నిన్న మాల్లో అతన్ని చూశాను. లుక్ మీద 3 ఉదాహరణలు. లుక్ ఎట్ ది ఫోటో. ఈ ఫోటోని చూడండి. షీ లుక్డ్ అట్ హిమ్ యాంగ్రీలీ. ఆమె అతనిని కోపంగా చూసింది. లుక్ బోత్ వేస్ బిఫోర్ క్రాసింగ్ ది రోడ్. రోడ్డు దాటే ముందు 2 వైపులా చూడండి. సీ మీద మరో 3 ఉదాహరణలు. షీ కాంట్ సీ వితౌట్ హెర్ గ్లాసెస్. ఆమెకు కళ్ళద్దాలు లేకుండా చూడలేరు. ఐ డిడెంట్ సీ ది మెసేజ్. నేను సందేశాన్ని చూడలేదు. యూ కెన్ సీ ది స్టార్స్ క్లియర్లీ టు నైట్. ఈ రాత్రి నక్షత్రాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. హీ ఈజ్ లుకింగ్ ఫర్ హిజ్ కీస్. అతను తన తాళాలు వెతుకుతున్నాడు. డోంట్ లుక్ డైరెక్ట్లీ అట్ ది సన్. సూర్యుడిని నేరుగా చూడకండి.
ఐ లుక్డ్ ఎవ్రీవేర్ బట్ ఐ కుడెంట్ ఫైండ్ ఇట్. నేను అన్ని చోట్ల చూశాను కానీ దొరక. బిగ్ అంటే పెద్దది, లార్జ్ అంటే కూడా పెద్దదే. బిగ్ అంటే కామన్గా క్యాజువల్గా వాడినప్పుడు వాడతాం. లార్జ్ కొంచెం ప్రొఫెషనల్గా లేదా కొలతల్లో ఉపయోగించబడేది. బిగ్ మీద కొన్ని ఉదాహరణలు. దే లివ్ ఇన్ ఏ బిగ్ హౌస్. వారు ఒక పెద్ద ఇంటిలో నివసిస్తున్నారు. దట్స్ ఎ బిగ్ డాగ్. అది ఒక పెద్ద కుక్క. షీ హ్యాజ్ ఎ బిగ్ హార్ట్. ఆమెకు పెద్ద మనసు ఉంది. ఆత్మీయతకు సంబంధించిన పదం అన్నమాట. లార్జ్ మీద కొన్ని ఉదాహరణలు. వి ఆర్డర్డ్ ఎ లార్జ్ పిజ్జా. మేము ఒక పెద్ద పిజ్జా ఆర్డర్ చేశాము. ది కంపెనీ హ్యాజ్ ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్. ఆ కంపెనీలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు ఉన్నారు. బిగ్ మీద మరో 3 ఉదాహరణలు. ఐ హ్యావ్ ఎ బిగ్ సర్ప్రైజ్ ఫర్ యూ. మీకోసం నా దగ్గర ఒక పెద్ద సర్ప్రైజ్ ఉంది. హీ మేడ్ ఎ బిగ్ మిస్టేక్. అతను ఒక పెద్ద తప్పు చేశాడు. మై బ్రదర్ హ్యాస్ బిగ్ డ్రీమ్స్. మా అన్నకు పెద్ద కలలు ఉన్నాయి. లార్జ్ మీద మరో 2 ఉదాహరణలు. ప్లీజ్ బ్రింగ్ ఏ లార్జ్ బాటిల్ ఆఫ్ వాటర్. దయచేసి ఒక పెద్ద బాటిల్ నీళ్లు తీసుకొని రండి. ది బాక్స్ ఈజ్ టూ లార్జ్ టు క్యారీ. ఈ బాక్సు తీసుకువెళ్ళేందుకు చాలా పెద్దది. ఫన్ అంటే సరదాగా ఉండడం. ఫన్నీ అంటే నవ్వేలా ఉండడం. ఫన్ మీద కొన్ని ఉదాహరణలు. ది పార్టీ వాజ్ సో మచ్ ఫన్. ఆ పార్టీ చాలా సరదాగా ఉంది. వీ హ్యాడ్ ఫన్ అట్ ది బీచ్. మేము బీచ్లో చాలా సరదాగా గడిపాము. ప్లేయింగ్ గేమ్స్ విత్ ఫ్రెండ్స్ ఈజ్ ఆల్వేస్ ఫన్. స్నేహితులతో ఆటలు ఆడడం ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది. ఫన్నీ మీద 3 ఉదాహరణలు. హీ టోల్డ్ ఏ ఫన్నీ జోక్. అతను ఒక నవ్వేలా ఉన్న జోక్ చెప్పాడు. దట్ మూవీ వాజ్ రియల్లీ ఫన్నీ. ఆ సినిమా చాలా హాస్యంగా ఉంది. షీ మేడ్ ఏ ఫన్నీ ఫేస్. ఆమె ఒక వింతగా నవ్వేలా ముఖం పెట్టింది. ఫన్ మీద మరో 3 ఉదాహరణలు. దట్ రైడ్ వాజ్ రియల్లీ ఫన్. ఆ రైడ్ నిజంగా సరదాగా ఉంది. లెర్నింగ్ ఇంగ్లీష్ కెన్ బి ఫన్. ఇంగ్లీష్ నేర్చుకోవడం సరదాగా ఉండవచ్చు. షీ నోస్ హౌ టు మేక్ ఎనీథింగ్ ఫన్. ఆమె ఏ విషయాన్నైనా సరదాగా మార్చగలదు. ఫన్నీ మీద మరో 3 ఉదాహరణలు. వై ఆర్ యూ లాఫింగ్? వాట్స్ సో ఫన్నీ? నీవు ఎందుకు నవ్వుతున్నావు? ఏమి అంత నవ్వించేది? హీఈస్ ఏ ఫన్నీ గై. అతను ఒక హాస్యప్రదమైన వ్యక్తి. ఆ సాయి ఏ ఫన్నీ వీడియో ఆన్ యూట్యూబ్. నేను యూట్యూబ్లో ఒక నవ్వేలో ఉన్న వీడియో చూశాను. గ్రో అంటే పెరగడం. రైజ్ అంటే పెంచడం. గ్రో మీద 3 ఉదాహరణలు. ఫార్మర్స్ గ్రో రైస్ ఇన్ దిస్ ఏరియా. ఈ ప్రాంతంలో రైతులు వరి పండిస్తారు. ఐ వాంట్ టు గ్రో మై ఓన్ వెజిటబుల్స్. నేను నా సొంత కూరగాయలను పండించాలనుకుంటున్నాను. చిల్డ్రన్ గ్రో సో ఫాస్ట్ దీస్ డేస్. పిల్లలు ఈ రోజుల్లో చాలా వేగంగా పెరుగుతున్నారు. రైజ్ మీద 3 ఉదాహరణలు. దే రైజ్డ్ 3 చిల్డ్రన్. వారు 3 పిల్లలను పెంచారు. వీ ఆర్ రైజింగ్ చికెన్స్ ఇన్ అవర్ ఫామ్. మేము మా ఫామ్లో కోళ్లను పెంచుతున్నాము. షీ వాజ్ రైజ్డ్ బై హర్ గ్రాండ్ పేరెంట్స్. ఆమెను ఆమె తాత అవ్వలు పెంచారు. గ్రో మీద మరో 3 ఉదాహరణలు. హెర్ హెయిర్ హ్యాస్ గ్రోన్ వెరీ లాంగ్. ఆమె జుట్టు చాలా పొడవుగా ఉంది. హీ వాంట్స్ టు గ్రో ఎ బియర్డ్. అతను గడ్డం పెంచుకోవాలనుకుంటున్నాడు. ట్రీస్ గ్రో వెల్ ఇన్ ది సాయిల్. ఈ మట్టిలో చెట్లు బాగా పెరుగుతాయి.
ఐ వాంట్ టు రైజ్ అవేర్నెస్ అబౌట్ క్లైమేట్ చేంజ్. వాతావరణ మార్పు గురించి అవగాహన పెంచాలనుకుంటున్నాను. హీ రైజ్డ్ హిజ్ హ్యాండ్ టు ఆస్క్ ఎ క్వశ్చన్. ప్రశ్న అడగడానికి అతను తన చెయ్యి ఎత్తాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ధన్యవాదములు.